గొప్పియల్లో గొప్పియల్లో గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో గొప్పియల్లో గొప్పియల్లో గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో ముత్యపు కాంతుల ముగ్గులు వేసి గొప్పియల్లో ముత్యపు కాంతుల ముగ్గులు వేసి గొప్పియల్లో ఆ ముగ్గుల మీద మొగలి పువ్వులు గొప్పియల్లో ఆ ముగ్గుల మీద మొగలి పువ్వులు గొప్పియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియల్లో రంగుల రంగుల ముగ్గులు వేసి గొప్పియల్లో రంగుల రంగుల ముగ్గులు వేసి గొప్పియల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొప్పియల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొప్పియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియల్లో. బాగుందా పాట? నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రమిదలో ధూపం పెట్టాను కదా, ధూప్ స్టిక్. ఆ ధూప్ స్టిక్ ఏది అంటే మనం తయారు చేసుకున్నది. ఇంతకుముందు నేను ఆవు పేడతో ధూప్ స్టిక్స్ చేసినటువంటి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చేసినటువంటి ధూప్ స్టిక్స్ అవేనమాట. చూసారా పొగ ఏ విధంగా వస్తుందో? చెప్పాను కదా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఏ విధంగా వెలిగించాలి అనేది. సో అట్లా అనమాట. ప్రతిరోజు మనం చేసుకునే గొబ్బెమ్మల్ని ఈ విధంగా పిడకలుగా చేసేసుకుంటాం అనమాట. ఈ పిడకల్ని భోగి రోజున మంట వేస్తామన్నమాట పిడకలతో. అదండి పిడకలు చూసారు కదా, ప్రతిరోజు మనం చేసుకున్నటువంటి ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసేసుకుంటాం. ఒక పిడక మీరు చూసినట్టయితే హోల్ పెట్టాను. ఆ హోల్ ఎందుకు పెట్టాను అంటే, చేసినటువంటి పిడకలన్నిటిని కూడా ఆ హోల్లోకి దారం ఎక్కించుకుని ఒక దండలాగా చేసేస్తాం. ప్రతి ఊర్లో ఒక్కొక్క వీధికి ఒక పెద్ద భోగి మంట వేస్తారు. ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ చేసి పెట్టుకున్నటువంటి ఈ దండలు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని, ఒక కుండ కూడా తీసుకెళ్తారు, వాటర్ కుండ తీసుకెళ్ళి వీళ్ళు వేసినటువంటి ఆ పిడకల మీద పెట్టుకుని కాగబెట్టుకుని తెచ్చుకుని ఇంటిల్లపాది స్నానం చేసుకునేటువంటి ఆ వాటర్లో ఒక్కొక్క మగ్గు కలుపుకొని స్నానం చేస్తారు. ఇలాగా ఇంకా ఉన్న పిడకల్ని ఇక పొయ్యిలోకి వాడుకుంటాం అనమాట. ఆ పిడకలు పెట్టి పాయసం కాసుకొని అందరం తినడం, పరమాన్నం వండుకొని, ఆవు పాలతో పరమాన్నం వండుకొని, ఆవు పాలు లేకపోతే గేదె పాలతో పరమాన్నం వండుకొని ఆ పిడకల మీద అనమాట తినడం అనేది ఈ సంక్రాంతికి ఒక ఆచారం. ముగ్గు అంటే అసలు ఊరికి వెళ్తే కనుక ఊర్లలో ప్రతి ఇంట ముగ్గుల సందడి అంతైంది కదా. ఆడపిల్లలు అయితే అసలు ముగ్గుల పోటీల కోసం ఎంత అసలు అంత ప్రాక్టీస్ చేస్తారంటే ముగ్గుల కోసం కొత్త కొత్త ముగ్గుల్ని వెతుకుతారు, కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తారు ముగ్గులు. ఇక వాళ్ళ గుమ్మంలో కంటే మన గుమ్మం అందంగా ఉండదు, వాళ్ళ వాకిలి కంటే మన వాకిలి అందంగా ఉండాలని పోటీగా ఒకరి మీద ఒకరు పోటీతోటి గొబ్బెమ్మలు పెట్టడం కానీ ముగ్గులు వేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. సంక్రాంతి నెల ప్రారంభమైంది అంటే అసలు ప్రతిరోజు పండుగ అనమాట. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అది కళ్ళతో చూస్తే అసలు అద్భుతం అని అనిపిస్తుంది అనమాట. ఇక కొందరైతే ముగ్గు గొట్టాలు వాడతారు. ఆ గొట్టం ఉంటుందన్నమాట, అందులో ముగ్గు పోసేసి నింపేసుకుంటారు. అందులో హోల్స్ ఉంటాయి దానికి. ఆ హోల్స్ అన్నమాట గీతలు పడతాయి అనమాట. ఒకటేసారి అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఇక ఉదయాన్నే లేచి ముగ్గులు వేసే అంత ఖాళీ లేని వాళ్ళు, ఉదయం పూట పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, నైట్ పడుకునే ముందు చక్కగా ఆవు పేడతో కలాపి చల్లేసుకుని పడుకునే ముందే చక్కగా ముగ్గులు పెట్టేసుకుని ఇక తెల్లారి వాళ్ళ యథావిధి కార్యకలాపాలను చేసుకుంటారనమాట. కాకపోతే ముగ్గు వెయ్యడం కుదరదు మనకి, మనం పనికి వెళ్ళాలి, ఇవాళ కుదురుతూ మనం ఎక్కడ వేయగలుగుతాం అని మాత్రం ఎవ్వరు అనుకోరు. ఉదయం లేచి వేయలేకపోతే రాత్రి పడుకునే ముందైనా సరే వేయాల్సిందే అనమాట. ముగ్గుకి అంత ప్రాధాన్యం ఇస్తారనమాట. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలానే మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను ఇలానే భావితరాలకు, ముందు తరాలకు కూడా మనం చెప్పాలి అని ఈ చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో ద్వారా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.